హలో అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. హీరో వైఫ్ చనిపోతుంది. చాలా సంవత్సరాలు దూరంగా ఉన్న కూతురుని మాత్రం మాఫియా వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది వాళ్ళు కిడ్నాప్ చేసింది మామూలు మనిషిని కాదు, కొరియాలోనే డేంజరస్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో కూతురునని. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్ మూవీ 2020లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు బ్యాక్గ్రౌండ్ లో ఒక సుపీరియర్ పోలీస్ ఆఫీసర్ ని ఇంకా మన పోలీస్ అయిన హీరోని చూపిస్తారు. వీళ్ళిద్దరు విలన్ తమ్ముడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యూజీ గాడు పెద్ద క్రిమినల్ గా మారిండు. 25 మంది అమ్మాయిలను రేప్ చేసి హత్య చేశాడు. వాడు పాత విల్లాలో ఉన్నాడని టిప్ వచ్చింది. వేరే దేశానికి పారిపోవాలని చూస్తుండు. వాడిని వెంటనే నువ్వు ఖతం చేసి మిషన్ కంప్లీట్ చేసుకొని అని చీఫ్ హీరోతో అంటే, ఏంది సార్ ఎప్పుడు నాకే పని చెప్తారు, ఇదే నా లాస్ట్ మిషన్ చూడండి, తర్వాత నేను అస్సలు కనిపించను చూసుకోండి అని హీరో అంటాడు. కట్ చేస్తే మనకు విలన్ తమ్ముడు యూజీని చూపిస్తారు. వీడు ఒక విల్లాలో చాలా టైట్ బలగంతో ఒక అమ్మాయిని రేప్ చేసి ఫుల్ టార్చర్ పెట్టి చంపేస్తాడు. బయటికి వచ్చి కూల్ గా న్యూస్ పేపర్ ని చదువుతుంటాడు. అప్పుడే బయట నుండి గన్ సౌండ్స్ వినిపిస్తాయి. యూజీ షాక్ అవుతాడు. తన మనుషులందరినీ పిలిచినా ఎవడు రెస్పాండ్ అవ్వడు. ఎందుకంటే ఆల్రెడీ హీరో రంగంలోకి దిగి వాళ్ళందరినీ ఖతం చేసిండు. ఇక ఇప్పుడు యూజీని కూడా హీరో అతి దారుణంగా పొడిచి చంపేస్తాడు. మొత్తానికి గవర్నమెంట్ మిషన్ ని హీరో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిండు. తర్వాత హీరో తన ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ అయిన పనామాలో ఒక బిల్డింగ్ ని కొనుక్కొని ఈ తలనొప్పి జాబ్ నుండి రెస్ట్ తీసుకుని అక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. సరే అని చీఫ్ హీరోకి పర్మిషన్ ఇస్తాడు. కానీ తన తమ్ముడిని చంపేసినందుకు విలను ఎప్పుడైనా నీ దగ్గరికి రివెంజ్ కోసం రావచ్చు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు హీరోకి. ఇక హీరో కూడా సరే అని చెప్పి పనామాకి వెళ్లే పనిలో పడతాడు. కట్ చేస్తే మనకి ఇప్పుడు విలన్ ని చూపిస్తారు. విలన్ ని అందరూ బుచ్చర్ అని పిలుస్తారు. అంటే జంతువుల మాంసాన్ని కట్ చేసే మనిషి అని అర్థం. చిన్నప్పుడు విలను మటన్, పిగ్స్ ఇలా చాలా జంతువుల మాంసాన్ని కట్ చేసి అమ్మేవాడు. తర్వాత మాఫియా ఫీల్డ్ లోకి దిగి డేంజరస్ గా మారాడు. ఇక ఇప్పుడు తన తమ్ముడిని చంపిన వాళ్ళని చంపేయాలని విలను డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు థాయిలాండ్ లోని హీరోయిన్ ని చూపిస్తారు. ఈమెకు ఒక పాప కూడా ఉంటది. 5 ఏళ్ల కింద హీరో ఒక మిషన్ కోసం థాయిలాండ్ కి వచ్చి ఉంటాడు. అప్పుడే హీరోయిన్ హీరోలు లవ్ చేసుకుని ఉంటారు. తర్వాత ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో హీరో హీరోయిన్ ని వదిలేసి సొంత దేశానికి తిరిగి వచ్చేసాడు. హీరో తర్వాత హీరోయిన్ ని మర్చిపోయి ఉంటాడు. కానీ అతనికి తెలియని మ్యాటర్ ఏంటి అంటే, హీరో వాళ్ళ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయి ఒక పాపకి కూడా జన్మనిచ్చి ఉంటుంది. కానీ ఈ విషయం హీరోయిన్ హీరో వద్ద దాస్తుంది. హీరో ఎన్నో టెన్షన్స్ లో ఉంటాడు. అతనికి ఈ మ్యాటర్ ని చెప్పి ఇబ్బంది పెట్టాలని హీరోయిన్ అనుకోదు. ఇది హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్ హీరోని మర్చిపోయి హ్యాపీగా పాప వెన్ తో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటది. హీరోయిన్ ఒక రోజు వెన్ ని స్కూల్లో దింపేస్తుంది. మళ్ళీ నిన్ను పింకీ ఆంటీ వచ్చి ఇంటికి తీసుకొస్తుంది, నాకు కొంచెం పని ఉంది నాన్న జాగ్రత్త అని హీరోయిన్ వెన్ తో చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటది. అలా తను ఒక ప్లేస్ ని బ్రోకర్ బెన్ వద్ద నుండి కొనాలి అనుకుంటది. హీరోయిన్ చాలా హై అమౌంట్ ని పెట్టి ఈ ప్రాపర్టీని కొనాలి అని డిసైడ్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న పింకీ ఆంటీ ఎవరో కాదు, హీరోయిన్ వెన్ పాప కోసం అరేంజ్ చేసిన బేబీ సిట్టర్. సో పింకీ స్కూల్ నుండి వెన్ ని ఇంటికి తీసుకొని రావాలి. కానీ ఆమె బేబీ సిట్టర్ కాదు, పిల్లల్ని వేరే దేశానికి అమ్మేసే దొంగ మొహం అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. వెన్ ని ప్లాన్ ప్రకారం పింకీ ఇంకా తన హస్బెండ్ కిడ్నాప్ చేసేస్తారు. తర్వాత హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి పోలీస్ కంప్లైంట్ ని ఇస్తుంది. వాళ్ళేమో సరిగా రెస్పాన్స్ ఇవ్వరు. ఎందుకంటే వెన్ లాగే దాదాపు 20 మంది పిల్లలు రీసెంట్ గా కిడ్నాప్ అయి ఉంటారు. ఒకవేళ పైసల కోసమే కిడ్నాప్ చేసి ఉంటే ఈ పాటికే కిడ్నాపర్స్ హీరోయిన్ కి కాల్ చేయాలి. కానీ వాళ్ళు ఇంకా కాల్ చేయలేదు. హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక హీరోని కాంటాక్ట్ అవ్వాలని చూస్తుంది. కానీ మధ్యలో ఉన్న హీరో బాసు హీరోకి పాప కిడ్నాప్ గురించి చెప్పకుండా దాస్తాడు. మిస్కమ్యూనికేషన్ వల్ల హీరో హీరోయిన్ తో మాట్లాడలేకపోతాడు. తర్వాత బ్రోకర్ బెన్ హీరోయిన్ కి కాల్ చేసి, కిడ్నాపర్స్ నాకు కాల్ చేసి పాపను రిలీజ్ చేస్తా అన్నారు. కానీ వాళ్ళకు $10,000 ర్యాన్సమ్ అమౌంట్ కావాలంట. నువ్వు అర్జెంట్ గా రా, పోలీసులకి ఈ విషయం చెప్పకు, సీక్రెట్ గా రా అని బెన్ హీరోయిన్ తో అంటే హీరోయిన్ సైలెంట్ గా డబ్బులతో బెన్ చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది. కట్ చేస్తే హీరోకి తన బాస్ కాల్ చేసి హీరోయిన్ చనిపోయింది, వెంటనే థాయిలాండ్ కి వెళ్ళు అని చెప్తాడు. ఇలా పాప కిడ్నాప్ అయ్యింది. మనీ ఇచ్చేందుకు వెళ్లిన హీరోయిన్ ని చంపేసి మనీ దోచుకున్నారని షాకింగ్ ట్రూత్ హీరోకి తెలిసి బాధపడతాడు. ఈ మ్యాటర్ ని నా దగ్గర ఎందుకు దాచారని హీరో తన పై ఆఫీసర్స్ మీద కోపడతాడు. కట్ చేస్తే హీరో బాధతో హీరోయిన్ డెడ్ బాడీని టేకప్ చేస్తాడు. ఆ కిడ్నాపర్స్ గాళ్ళు హీరోయిన్ ని చంపేసి మొత్తం ఆమె బాడీ పార్ట్స్ ని తీసుకొని పోయారు. ఇక హీరో చనిపోయిన హీరోయిన్ కి ఒకటే మాట ఇస్తాడు, నేను మన కూతురిని పక్క కనిపెడతా అని ప్రామిస్ చేస్తాడు. దానికి
నా ప్రాణాలను కూడా లెక్క చేయనని హీరో మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే హీరో ఇప్పుడు ముందు తన చీఫ్ కి కాల్ చేసి మ్యాటర్ మొత్తాన్ని చెప్తాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసే మాఫియా ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది. వాళ్ళు పిల్లల్ని కిడ్నాప్ చేసి శరీర భాగాల్ని అమ్మేస్తున్నారని ఇన్ఫో వచ్చింది. థాయిలాండ్ లో కిట్టు అనే స్పై ఉన్నాడు. వానికి నువ్వు పైసలు ఇచ్చి కలువు, పాపని కనిపెట్టొచ్చు అని హీరోతో చెప్తాడు. అండ్ ఇంకోటి, ఫాస్ట్ గా పాపని కనిపెట్టు, ఎందుకంటే విలన్ నీ కోసం వెతుకుతుండు, వాడు పెద్ద సైకో సాలేగాడు, జాగ్రత్త అని చీఫ్ హీరోతో అంటాడు. సరే అని హీరో ఇక పాప వెన్ కోసం వెతుకులాట స్టార్ట్ చేస్తాడు. హీరో ఇప్పుడు హీరోయిన్ వ్యాలెట్ లో ఉన్న వెన్ పాప ఫొటోస్ ని కలెక్ట్ చేసుకుంటాడు. కట్ చేస్తే తన తమ్ముడిని చంపడంలో భాగమైన చీఫ్ ని ఇంకా బాస్ ని విలన్ అతి దారుణంగా చంపేస్తాడు. విలన్ బాస్ ఇంట్లో ఉన్న హీరో ఫొటోస్ ఇంకా హీరో పాప ఫొటోస్ ని కూడా తీసుకుంటాడు. హీరో కూతురు కిడ్నాప్ అయింది, ఆమె కోసమే హీరో థాయిలాండ్ లో వెతుకుతున్న మ్యాటర్ కూడా విలన్ కి ఇప్పుడు తెలిసి వీడు కూడా థాయిలాండ్ కి వెళ్తాడు. తర్వాత చీఫ్ చెప్పినట్టే హీరో వెళ్లి స్పై కిట్టుని కలుస్తాడు. వీడు మనీని తీసుకొని పిల్లల్ని కిడ్నాప్ చేసే మాఫియా గురించి డీటెయిల్స్ చెప్తుంటాడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని కిట్టు హీరోకి వార్నింగ్ ఇస్తాడు. బ్రోకర్ బెన్నే హీరోయిన్ చనిపోక ముందు ఆమెను కలిసిండు. వీడు పెద్ద ఫ్రాడ్, ధనవంతులకి ప్రాపర్టీస్ అమ్ముతా అని చెప్పి ఎర వేసి వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేపిస్తాడు. వీడిని నువ్వు ఇప్పుడు పట్టుకోవాలని కిట్టు హీరోకి చెప్తాడు. సో ఇక హీరో ఇప్పుడు బ్రోకర్ బెన్ గారిని ఫాలో చేసి ఎట్టకెలకి వాడిని కిడ్నాప్ చేస్తాడు. గొంతు మీద కత్తి పెట్టి నిజం కక్కిస్తాడు. బెన్ ఇప్పుడు మాట్లాడుతూ, మేము ఇంకా మాఫియా వాళ్ళు రిచ్ పీపుల్ కి ప్రాపర్టీస్ ని చూపిస్తాం, ఎక్కువ రేటు చెప్పి డబ్బులు అరేంజ్ చేసుకోండి అని చెప్తాం. తర్వాత వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయించి ప్రాపర్టీ కోసం దాచుకున్న డబ్బుని ఇస్తేనే పిల్లల్ని రిలీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తాం. సో భయపడి వాళ్ళు డబ్బు ఇస్తారు, మేము డబ్బుని తీసుకొని పేరెంట్స్ ఇంకా పిల్లల్ని చంపేస్తాం. ఇది స్టోరీ. నీ కూతురు ఆల్రెడీ చనిపోయిందని నాకు పింకి చెప్పింది, ప్లీజ్ నాకు ఇంతే తెలుసు, నన్ను వదిలే, నీకు నీ డబ్బుని తిరిగిప్పిస్తా అని బెన్ ఇప్పుడు హీరోని వేడుకుంటాడు. కానీ హీరోయిన్ చావుకి కారణమైన బెన్ గాడిని హీరో వదలడు, చంపేస్తాడు. తర్వాత హీరో ఇంకా బేబీ సిటర్ అని మోసం చేసిన పింకిని పట్టుకోవడానికి బయలుదేరతాడు. కట్ చేస్తే ఇంకోవైపు మనకు థాయిలాండ్ కి చేరుకున్న విలన్ ని చూపిస్తారు. వీడు లోకల్ గ్యాంగ్ తో బేరం కుదుర్చుకొని వెన్ పాపని కిడ్నాప్ చేసిన పింకిని కనిపెట్టమని ఆర్డర్ ఇస్తాడు. దానికోసం విలన్ చాలా డబ్బుని గ్యాంగ్ కి ఇస్తాడు. పింకిని కనిపెట్టామని లోకల్ గ్యాంగ్ విలన్ కి అబద్ధం చెప్పి సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తారు. విలన్ స్టామినా తెలియని బచ్చగాళ్ళు విలన్ ని చంపి అతని వద్ద డబ్బుని లాగుదామని చూస్తారు. కానీ సైకో విలను ఆ లోకల్ గ్యాంగ్ అంతా ఫినిష్ చేస్తాడు. చివరకు మిగిలిన ఒకడిని మాత్రం పింకిని కనిపెట్టడానికి చంపకుండా వదిలేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు హీరోని చూపిస్తారు. ఇతను కిట్టు హెల్ప్ తో పింకిని కనిపెట్టి కిడ్నాప్ చేస్తాడు. ఆమెని పిచ్చకొట్టుడు కొట్టి వెన్ పాప గురించి అడుగుతాడు. ఇప్పుడు పింకి చెప్పిన ఆన్సర్ విని హీరో షాక్ అవుతాడు. హీరో అనుకున్నట్టు వెన్ను ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉంది. సో హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఎక్కువ టైం లేదు. చూపా అనే లేడీ అండ్ గ్యాంగ్ వద్ద నేను వెన్ పాపని విడిచిపెట్టిన, వాళ్ళు పాపని ప్రాణాలతో అప్పగిస్తే ఎక్కువ డబ్బు ఇస్తాన్నారు, నువ్వు వెంటనే అక్కడికి వెళ్తే నీ పాప దొరుకుతుందని పింకి ఇప్పుడు హీరోకి చెప్తుంది. హీరో ఇప్పుడు చూపా లేడీని కలవాలి. కట్ చేస్తే మనకు చూపా లేడీ అండ్ గ్యాంగ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్ ని చూపిస్తారు. ఇక్కడ అన్ని దేశాల పిల్లలు తిండి లేక పస్తులుంటారు. ఇందులో మంచి పిల్లలు, ఐ మీన్ ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని మాత్రం సర్జరీకి పంపి శరీర భాగాల్ని అమ్ముకుంటారు. వెన్ పాప కూడా ఇక్కడే ఉంటుంది. కానీ తను కొరియన్ కాబట్టి వేరే రూమ్ లో పెడతారు. ఎందుకంటే థాయిలాండ్ కి కొరియన్ పిల్లలు రావడం చాలా రేరు, వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటది. డాక్టరు వెన్ పాప కండిషన్ ని చూసి ఈ రోజు రేపు బాగా తిండి పెట్టండి, తర్వాత రెడీ చేద్దామని చూపాతో చెప్పి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉంటే ఈ ప్లేస్ కి రావడానికి హీరోకి ఎక్కువ సమయం లేదు. అలా అని హీరో డైరెక్ట్ గా వస్తే గ్యాంగ్ అలర్ట్ అయి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే థాయిలాండ్ గురించి పూర్తిగా తెలిసిన యుమి అనే గేని కిట్టు హీరోకి పరిచయం చేస్తాడు. ప్లస్ హీరోకి థాయ్ భాష కూడా రాదు, అందుకే యుమికి పనిస్తారు. యుమి ఇంకా పూర్తిగా గే లాగా మారలేదు. తను హీరోని వెన్ పాప దగ్గరికి తీసుకెళ్తే గేగా మారడానికి అవసరమైన సర్జరీ కాస్ట్ ని హీరో భరిస్తా అంటాడు. సో ఈ డీల్ కి యుమి ఓకే చెప్పి ముందు తన మాఫియా వాళ్ళు రెగ్యులర్ గా డీలింగ్స్ చేసే రెస్టారెంట్ కి హీరోని తీసుకెళ్తుంది. వెన్ ని చూసినప్పుడే గుర్తుపట్టడానికి యుమి హీరో దగ్గర ఉన్న పాప ఫొటోస్ ని చూస్తుంది. యుమి మాఫియా వాళ్ళకి కాల్ చేసి హీరోకి ఒక పాప కిడ్నీ కావాలి, అర్జెంట్ అవసరం అని చెప్తుంది. సో గ్యాంగ్ మెంబర్ హీరోని ఇంకా యుమిని చూపా వద్దకు తీసుకెళ్తారు. అక్కడ బంధించిన పిల్లలలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చూపా అంటుంది. కానీ ఆ పిల్లలలో తన వెన్ను కనిపించదు. హీరో టెన్షన్ పడిపోతాడు. తెలివిగా ఇప్పుడు హీరో నాకు కేవలం కొరియన్ పాప మాత్రమే కావాలి అని కండిషన్ పెడతాడు. అదేం కుదరదు, కొరియన్స్ చాలా రేర్ గా వస్తుంటారు. నిన్న ఆల్రెడీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి ఒక కొరియన్ పాపని బుక్ చేసుకుంటూ ఆమెకు సర్జరీ ఉంది పంపించామని చూపా అంటుంది. సో హీరో ఉండి ఇప్పుడు డబుల్ ప్రైస్ పే చేస్తామంటే చూపా వెయిట్ చేయండి అని చెప్తుంది. హీరోకి ఒకటే టెన్షన్, హీరో ఎంత లేట్ చేస్తే వెన్ పాప ప్రాణాలకి అంత రిస్క్. సో హీరో ఆగలేకపోతాడు. పైగా కిడ్నాప్ చేసి ఉంచిన మిగతా పిల్లల ఫేస్ లలో కూడా హీరోకి వెన్ పాపనే గుర్తొస్తుంది. సో
హీరో ఇప్పుడు వెన్ ఫోటోని పిల్లలకి చూపిస్తే రాబిన్ అనే పిల్లోడు మాత్రం ఆన్సర్ చేస్తాడు. వెన్ ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లాగూన్ తీసుకెళ్తున్నారు. అక్కడే చిన్న ఓల్డ్ హాస్పిటల్ ఉంటది. బయట ఫుట్బాల్స్ ని తయారు చేస్తారు. నాకు కూడా అక్కడే ఆపరేషన్ జరిగిందని చెప్తూ ఆ బాబు తన నడుముని చూపిస్తాడు. రాబిన్ కిడ్నీని గ్యాంగ్ ఆల్రెడీ తీసేసి ఉంటారు. సో హీరో ఇప్పుడు ఒకటి డిసైడ్ అవుతాడు. ఈ పిల్లలందరినీ హీరో ఇప్పుడు సేవ్ చేస్తాడు. బయటికి పంపించి రాబిన్ ని మాత్రం యుమికి అప్పచెప్తాడు. హీరో తమ బిజినెస్ ని పాడు చేయాలని చూస్తుందని గ్యాంగ్ రియలైజ్ అవుతారు. ఇప్పుడు ఇక గ్యాంగ్ కి హీరోకి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడే అక్కడికి విలన్ కూడా దాపరిస్తాడు. కానీ హీరోకి విలన్ తో ఫైట్ చేసే టైం లేదు. అక్కడ వెన్ డేంజర్ లో ఉంది. అందుకే హీరో విలన్ ని లాక్ చేసి అక్కడ నుండి పారిపోతాడు. ఇక్కడ పెద్ద పెద్ద గన్ సౌండ్స్ వినిపించడంతో పోలీసులు బిల్డింగ్ చుట్టుముడతారు. విలన్ కూడా ఎస్కేప్ అవుతాడు. కానీ రాబిన్ ని ఎత్తుకెళ్తున్న యుమిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసులు యుమి కూడా పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ లో ఒక మెంబర్ అనుకుని డౌట్ పడతారు. తర్వాత హీరో రాబిన్ చెప్పినట్టు ఓల్డ్ హాస్పిటల్ బిల్డింగ్ కి స్టార్ట్ అవుతాడు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో యుమిని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. యుమి ఏం ఆన్సర్ చేయదు. కానీ పోలీసుల టార్చర్ ఎక్కువ అవడంతో హీరో ఓల్డ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడని నిజం కక్కేస్తుంది. ఇక పోలీసులు టాస్క్ ఫోర్స్ ఇంకా స్వాట్ టీమ్ తో హీరోని పట్టుకోవడానికి లగూన్ వద్దకు స్టార్ట్ అవుతారు. కట్ చేస్తే మనకి ఇప్పుడు ల్యాండ్ ని చూపిస్తారు. వీడు ఎవడో కాదు, థాయిలాండ్ లోనే ఫేమస్ అయిన మాఫియా గ్యాంగ్ కి డాను. ల్యాన్ చాలా డేంజరస్. ఇతను చేసే ఇల్లీగల్ పని అంటూ లేదు. సో హీరో కొరియా నుండి వచ్చి తన బిజినెస్ పాడు చేసి పోలీసులకు దొరికేటట్టు చేసిందనే కోపంతో ల్యాన్ ఉంటాడు. ఎలాగైనా సరే హీరోని పట్టుకొని చంపేయమని తన గ్యాంగ్ కి ఆర్డర్ ఇస్తాడు. తర్వాత ఇక అతి కష్టం మీద హీరో లగూన్ స్ట్రీట్ కి రీచ్ అవుతాడు. ఓల్డ్ హాస్పిటల్ లో డాక్టర్ అండ్ టీమ్ వెన్ పాపకి సర్జరీ చేయడం కోసం రెడీ అవుతుంటారు. హీరో వెన్ పాపని చూస్తాడు. కానీ చుట్టూ మాఫియా గ్యాంగే ఉంటారు. హీరో ఇక సైలెంట్ గా ఒక్కొక్కరిని చంపుకుంటూ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతాడు. హీరోని సీక్రెట్ గా ఫాలో అయ్యి పోలీసులు కూడా స్పాట్ కి చేరుకుంటారు. హీరోని ఇప్పుడు మాఫియా గ్యాంగ్ పోలీసులు చేస్తారు. వీళ్ళు చాలా దాంట్లో మధ్యలో విలన్ కూడా ఎంట్రీ ఇస్తాడు. వీడు పెద్ద పెద్ద మారణ ఆయుధాలతో స్పాట్ కి వస్తాడు. హీరో మీద ఆపకుండా వీడు కాల్పులు చేస్తానే ఉంటాడు. మాఫియా గ్యాంగ్ ని హీరో ఖతం చేస్తాడు. మళ్ళీ ఇక పోలీసులని విలన్ మీద ఉసిగొల్పి హీరో ఎస్కేప్ అయిపోతాడు. సో దీని వల్ల విలన్ కి పోలీసులకు మధ్య ఫైట్ జరుగుతుంది. కట్ చేస్తే హీరో బిల్డింగ్ లోకి ఎంటర్ అయి అక్కడున్న మెడికల్ టీమ్ ని ఖతం చేసేస్తాడు. వెన్ కి మత్తు మంది ఇవ్వడం వల్ల తను స్పృహ కోల్పోతుంది. హీరో ఇక వెన్ పాపని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లి కేర్ చేస్తాడు. తనకు స్పృహ రావడం కోసం హీరో ప్రేయర్ చేస్తాడు. తర్వాత హీరో ఇంకా చాలా సేపు ఒకే ప్లేస్ లో ఉంటే రిస్క్ అని చెప్పి వేరే హోటల్ కి వెళ్ళాలి అనుకుంటాడు. హీరో కిట్టుకి కాల్ చేసి నువ్వు వెంటనే సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపో, అక్కడే ఉంటే డేంజర్, ఆ విలన్ గానికి నీ అడ్రస్ గురించి తెలిసిపోయింది, వెంటనే వెళ్ళిపో అని చెప్తాడు. ఇప్పుడే కిట్టు తమ పోలీస్ చీఫ్ ఇంకా బాసులు కూడా విలన్ చేత చనిపోయారని హీరోకి చెప్తే హీరో బాధపడతాడు. తర్వాత విలన్ మాఫియా డాన్ అయిన ల్యాండ్ వద్దకు ధైర్యంగా వెళ్లి నేను కూడా హీరో కోసం వెతుకుతున్నా, మనమిద్దరం కలిసి హీరోని చంపేద్దామని డీల్ అడుగుతాడు. ఈ డీల్ కి ల్యాన్ కూడా ఓకే చెప్పి తన గ్యాంగ్ ని విలన్ తో పాటు పంపిస్తాడు. సో ఇప్పుడు విలన్ కి ల్యాన్ గ్యాంగ్ మరింత బలాన్ని చేకూరుస్తుంది. కిట్టుని కనిపెట్టిన కూడా కిట్టు హీరో గురించి ఒక్క మాట కూడా చెప్పడు. సో విలన్ ఇంకా కిట్టుని చంపేస్తాడు. తర్వాత యుమికి మాఫియాతో ఏ సంబంధం లేదని చెప్పి పోలీసులు ఆమెకి క్లీన్ చిట్ ని తనని రిలీజ్ చేస్తారు. హీరో ఇప్పుడు యుమికి కాల్ చేసి నా పాప కోసం ఒక సేఫ్ ప్లేస్ ని చూడవా, ఇదొక్క పని చెయ్యి, నేను నీ డబ్బు మొత్తం చెల్లిస్తా అంటాడు. కానీ దీనికి యుమి ఏమాత్రం ఒప్పుకోదు. నన్ను పోలీసులు ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు, నీకు హెల్ప్ చేసి నేను రిస్క్ లో పడలేను, సారీ అని చెప్తుంది. తర్వాత ఇక హీరోకి తన పాపకి మధ్య బాండింగ్ గురించి రివీల్ చేస్తారు. వెన్ పాప మంచిగా కోలుకుంటది. కానీ షాక్ లో ఉండటం వల్ల మన మాటలకి లేట్ గా రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు హీరో ఒక డాక్టర్ ని పిలిచి పాపకి ట్రీట్మెంట్ ని ఇప్పిస్తాడు. దీంతో పాప మంచిగా అవుతుంది. నేను నీకు మాట ఇస్తున్నా, మీ అమ్మను కాపాడలేకపోయా, సారీ, కానీ నీకు చిన్న గాయం కూడా అవనివ్వనని హీరో పాపతో అంటాడు. ఇప్పుడు పాపకి హీరోయే తన తండ్రి అని తెలిసిపోతుంది. హీరో ఇప్పుడు పాపని తీసుకొని తన డెస్టినేషన్ ప్లేస్ అయిన పనామాకి పర్మనెంట్ గా వెళ్ళిపోదాం అనుకుంటాడు. అందుకోసం డాక్టర్ ని పాపతో హోటల్లోనే ఉంచి పాస్పోర్ట్ కోసం హీరో బయటికి వెళ్తాడు. బయట ఒక బ్రోకర్ తో డీల్ చేసుకుని పాస్పోర్ట్స్ ని రెడీ చేసుకుంటాడు. హోటల్ కి తిరిగి వచ్చేసరికి విలన్ ఇంకా ల్యాండ్ గ్యాంగ్ సెక్యూరిటీని బ్రీచ్ చేసి హీరో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హీరో గ్యాంగ్ మొత్తాన్ని వేసేస్తాడు. కానీ విలన్ పాపని కిడ్నాప్ చేసేస్తాడు. డాక్టర్ ని చంపేసి ఉంటాడు. సో హీరో పాప కోసం విలన్ కి లొంగిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ రా, నన్ను ఏమన్నా చెయ్యి, కానీ పాపకేం తెలీదురా, వదిలే అని హీరో విలన్ ని ఎంతో బ్రతిమలాడతాడు. అయినా సరే విలన్ గాడు మాట వినడు. విలన్ ఇంకా హీరో తల మీద కొట్టి అతను స్పృహ కోల్పోయేట్టు చేస్తాడు. పాప వెన్ని మాత్రం సూట్ కేసులో వేసుకొని విలన్ కార్ లో వెళ్తాడు. హీరోని మాత్రం తాడుతో కట్టేసి ల్యాండ్ గ్యాంగ్ కొరియాకి ట్రాన్స్పోర్ట్ చేయాలని చూస్తారు. అంటే హీరో ఉన్న కారు వేరే, విలన్ పాపని తీసుకెళ్తున్న కారు వేరే. ఇప్పుడే సర్ప్రైజింగ్లీ యుమి సీన్ లోకి వస్తుంది. వ్యాన్ తో హీరోని తీసుకెళ్తున్న కార్ ని ఆమె గుద్దేస్తుంది. అలా హీరోని యుమి సేవ్ చేస్తుంది. హీరో ఇప్పుడు పాపని తీసుకెళ్తున్న విలన్ కార్ ని చేస్ చేస్తాడు. ఎదురుగా వెళ్లి విలన్ మీద హీరో వరుసగా కాల్పులు మొదలు పెడతాడు. విలన్ డిస్ట్రాక్ట్ అయిపోతాడు. కట్ చేస్తే కార్ లో ఇక హీరోకి విలన్ కి మధ్య భీకరమైన ఫైట్ జరుగుతుంది. కత్తులతో విలన్ హీరోని చాలా సార్లు దాడి చేస్తాడు. సూట్ కేసు నుండి సౌండ్స్ రావడంతో అందులోనే తన పాప ఉందని హీరోకి అర్థమైపోతుంది. బ్యాగ్ లో ఉన్న గ్రెనేడ్ బాంబ్ ని ఓపెన్ చేస్తాడు మన హీరో. హీరో గట్టిగా పాప ఉన్న
సూట్ కేస్ ని పట్టుకుంటాడు. బాంబు బ్లాస్ట్ అయి కారు పేలిపోతుంది. హీరోకి విలన్ కి చావు దెబ్బలు తగులుతాయి. అప్పుడే స్పాట్ కి యుమి వస్తే హీరో పాపని ఆమెకిచ్చేసి పంపించేస్తాడు. హీరో స్లో మోషన్ లో వెళ్లిపోతున్న తన పాపని చివరి చూపు చూసుకుంటాడు. మళ్ళీ విలన్ హీరోని చంపాలని చూస్తాడు. కానీ హీరో ఆ ఛాన్స్ ని విలన్ కి ఇవ్వడు. హీరో మళ్ళీ ఇంకో గ్రెనేడ్ బాంబుని పేలుస్తాడు. ఇక ఈ బాంబు బ్లాస్ట్ లో విలన్ ఇంకా హీరో ఇద్దరు చనిపోతారు. విలన్ హీరో కంటే చాలా పవర్ఫుల్. హీరో తన పాప సేఫ్టీ కోసమే విలన్ ని ఈ విధంగా ఫినిష్ చేస్తాడు. అతను కూడా ఈ ప్రాసెస్ లో చనిపోతాడు. కట్ చేస్తే యుమి పాపతో ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతుంది. హీరో పేరు చెప్పి బ్రోకర్ దగ్గర ఉన్న బ్యాగ్ ని యుమి తీసుకుంటుంది. అందులో యుమికి డీల్ ఇచ్చిన మనీ కంటే ఎక్కువే ఉంటాయి. పాపని బాగా చూసుకో, నేను ఇప్పుడు నిన్ను మాత్రమే నమ్ముతున్నానని హీరో లెటర్ లో రాసి ఉంటాడు. యుమికి కూడా హీరో పాస్పోర్ట్ ని తీసుకొని ఉంటాడు. ఇప్పుడు ఇక యుమి పాపతో పనామాకి వెళ్లి అక్కడ హీరో కొనుక్కున్న విల్లాలో దిగుతారు. పాపని యుమియే పెంచుతుంది. తర్వాత ఇద్దరు హ్యాపీగా లైఫ్స్ ని లీడ్ చేస్తుంటారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.